హాయ్ ఆల్. ఇప్పటిదాకా కనుక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అమెజాన్ వెబ్ సర్వీసెస్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్, ఇంకా కంటైనర్స్ గురించి, సింపుల్ స్టోరేజ్ సర్వీస్ గురించి ఇవన్నీ మెయిన్ కవర్ చేద్దాం. ఆల్ ఫీచర్స్ కవర్ చేస్తున్నాను. అండ్ ప్రీవియస్ వీడియోస్ గురించి కావాలన్నా, నెక్స్ట్ వీడియోస్ గురించి కావాలన్నా కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్లో మీరు కనుక లింక్ క్లిక్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కువ వస్తుంది అండ్ తెలుస్తుంది. సో నేను ఇప్పుడు ఈ వీడియోలో ఏం కవర్ చేస్తున్నాను అంటే మెయిన్ చూజింగ్ ఇన్స్టెన్స్ అండ్ అటాచింగ్ టు క్లస్టర్ అనేది మెయిన్ ఎలా చేస్తారు, ఈ ప్లేస్మెంట్ ఎలా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా ప్లేస్మెంట్ జరిగాక టాస్క్ను మనం రన్ చేస్తాం. టాస్క్ రన్ చేసిన తర్వాత కెన్ హ్యావ్ మోర్ దెన్ వన్ కంటైనర్. సో చాలాసార్లు కొన్ని ఎక్కువ డేటా ఉన్నప్పుడు కంటైనర్స్ కొద్దిగా ఎక్కువ కూడా మెయింటైన్ చేస్తుంటాం. మెయింటైన్ చేసిన తర్వాత వర్క్ నోట్స్లో మనం రన్ చేస్తాం. చేసుకున్న తర్వాత డిఫరెంట్ వర్క్ నోట్స్ ఉంటాయి. ఆ వర్క్ నోట్స్ని మనం చూస్ చేసుకొని ఆ తర్వాత రన్ టాస్క్స్ అని రన్ చేసిన తర్వాత అవైలబిలిటీ ప్రకారం, జోన్ అవైలబిలిటీ ప్రకారం మనం దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్తాం. సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఎలా అంటే ఫస్ట్ ఇన్స్టెన్స్ని చూస్ చేసుకుంటాం, క్లస్టర్ని అటాచ్ చేస్తాం, డేటా క్లస్టర్ని అటాచ్ చేస్తాం. ఫర్ AWS EC2లో ప్రాసెస్ అది. ఓకే, క్లస్టర్ని అటాచ్ చేసిన తర్వాత ప్లేస్మెంట్ చేస్తాం, టాస్క్ని రన్ చేస్తాం. ఆన్ దట్ వర్క్ నోట్స్ని మనం రన్ చేస్తాం సెలెక్ట్ చేసుకొని. ఆ వర్క్ నోట్స్ని మనం రన్ చేసుకున్నాక టాస్క్స్ రన్ చేస్తాం. ఈ జోన్ అవైలబిలిటీలో ఉన్న టాస్క్స్ అన్ని రన్ చేస్తాం. అన్ని తర్వాత ఈజీగా అయిన తర్వాత మనం ఈ బిన్ స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బిన్ స్ట్రాటజీ వల్ల ఏంటంటే బిన్ ప్యాకింగ్, ఇక స్పెసిఫై టాస్క్ని మనం నీట్గా స్పెసిఫై చేసుకున్న తర్వాత ఈ ప్లేస్మెంట్ ఇంజిన్ని మనం రన్ చేయాలి. ఓకే, మీకు ఇంకా డీటెయిల్స్ కావాలన్నా, ప్లేస్మెంట్ ఇంజిన్ గురించి ఏదైనా టాపిక్స్ కావాలన్నా ఎక్స్ట్రాగా మీరు లింక్ ఆర్ కమెంట్లో కమెంట్ చేయండి. సో దాని ప్రకారం నాకు అర్థమవుతుంది అండ్ మోర్ వీడియోస్ ఏమైనా చేయగలను. దాని ద్వారా ఒకవేళ ఎక్కువ మంది కనుక దాన్ని అడిగితే, ఎక్కువ డిమాండ్ ఉంటే కనుక, డిమాండ్ బట్టి సప్లై కాబట్టి సో ఈ టాస్క్ స్పెసిఫై చేసుకున్న తర్వాత ఆటో స్కేలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఆటో స్కేలింగ్ సో ఎక్కువ డేటాకి అంటే పెర్ఫార్మెన్స్ అనేది మెయింటైన్ ఎలా అవుతుందంటే, సో మనకంతా ఎక్కువ పెర్ఫార్మెన్స్ కాకుండా మనకున్న డేటా తక్కువ అనుకుంటే తక్కువ స్కేలింగ్, ఎక్కువ డేటా అంటే ఎక్కువ స్కేలింగ్, ఆ రకమైన ఆటో స్కేలింగ్ ఇందులో ఉంటుంది. అండ్ ఒక EC2కి మల్టిపుల్ కంటైనర్స్ అవసరమా లేదా అనేది ఒక చాలామందికి ఎక్కువ డౌట్ వచ్చే రీజన్ అనమాట. ఎన్ని కంటైనర్స్ కావాలి? మనం EC2 అంటున్నాను, ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకోమంటున్నాను, కంటైనర్ సెలెక్ట్ చేసుకోమంటున్నాను, నోట్స్ సెలెక్ట్ చేసుకోమంటున్నాను. కానీ ఒక EC2కి ఎన్ని కంటైనర్స్? ఎస్, మనం ఎన్ని కావాలంటే అన్ని కంటైనర్స్ మనకి రిక్వైర్మెంట్ ప్రకారం ఎన్ని కంటైనర్స్ కావాలంటే అన్ని కంటైనర్స్ మనం మెయింటైన్ చేసుకుంటాం. ఇది ఒక కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్. ఎందుకంటే ఎక్కువ డేటా ఉన్నప్పుడు, ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు, మన కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్ వైపు మనం వెళ్తున్నప్పుడు, దాని డైరెక్షన్లో మనం వెళ్ళినప్పుడు ఈ ఆటో స్కేలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయినప్పుడు చాలా రిప్లికాస్, ఒక కంటైనర్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెప్లికాస్, 5 రెప్లికాస్ ఆర్ 6 రెప్లికాస్ అంటే ఏంటి? ఒక ఇమేజ్ అనమాట. ఉన్న కంటైనర్ డూప్లికేట్ సేమ్ డేటాతో అదే విధంగా కొన్ని వేరే బ్యాకప్ కోసం మెయింటైన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. సో వీటినే మనం రెప్లికాస్ అంటాం. ఈ రెప్లికాస్ని మనం లోడ్ బ్యాలెన్స్ చేస్తాం యూజింగ్ లోడ్ బ్యాలెన్సర్స్ అన్నమాట. సో ఈ రెప్లికాస్ అన్ని మెయింటైన్ చేయడానికి, సో ఈ రకంగా మనం మెయింటైన్ చేసుకుని మల్టిపుల్ కంటైనర్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే AWS ఫార్గేట్. ఈ AWS ఫార్గేట్ గురించి నేను ముందు ఏం చెప్పానంటే ఆర్కెస్ట్రేషన్ మెయింటైన్ చేస్తుందని చెప్పి. ఈ ఆర్కెస్ట్రేషన్ అంటే ఏంటంటే లోడ్ బ్యాలెన్సింగ్ ఏంటంటే డేటా సర్వర్ అనేది డౌన్ అయినప్పుడు అన్నీ మెయింటైన్ అవ్వడానికి లోడ్ బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్కెస్ట్రేషన్ని ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది AWSలో, దాన్ని AWS ఫార్గేట్ అని చెప్పి యూజ్ చేస్తాం. ఇది చాలా గ్రేట్ ఆర్కెస్ట్రేషన్ టూల్. ఈ క్లౌడ్ కంప్యూటింగ్లో చెప్పాలంటే ఇది చాలా ఎక్కువ క్లిక్స్ ఉన్నాయి దీనికి, ఎక్కువ యూసేజ్ ఉంది దీనికి. అందుకని చెప్పి దీన్ని మెయింటైనబిలిటీ, దీని మేనేజబిలిటీ గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ ఈ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఇది సాల్వ్ చేస్తుంది. అండ్ ఏంటంటే సర్వర్లెస్ వే ఆఫ్ రన్నింగ్ కంటైనర్ సర్వర్లెస్ ఎందుకు అన్నామంటే పెర్ఫార్మెన్స్ పెరగడానికి సర్వర్లెస్ వే ఆఫ్ రన్నింగ్ కంటైనర్స్ ఉంటుంది. ఇంకా సింప్లిఫై చేయటం, ఇంకా సింపుల్గా మేనేజ్ చేయడానికి
ఈ ఫార్గెట్ అనేది వాడతాం. ఇంకా ఆన్ ప్రెమిస్ వాడతాం. ఏంటంటే ఒక మాస్టర్ నోడ్ పెట్టుకుంటాం. ఈ మాస్టర్ నోడ్ ప్రకారం వర్కర్ నోడ్స్ ఉంటాయి. ఈ వర్కర్ నోడ్స్ యూజ్ చేసి మేనేజ్ చేస్తాం. ఆల్ వర్కర్ నోడ్స్ని మేనేజ్ చేసి మెయిన్ బిజినెస్ లాజిక్ మీద మనం ఫోకస్ చేసి ఒక మాస్టర్ నోడ్ పెట్టి ఆ తర్వాత వర్కర్ నోడ్స్ పెట్టి మెయింటైన్ చేసుకుంటాం. ఏదైనా ఈ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉన్నప్పుడు చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఒక మాస్టర్ ఉంటాడు అండ్ తర్వాత వర్కర్ నోట్స్ చాలా వేరే వర్కర్ నోట్స్ ఉంటాయి. సో ఈ రకంగా మేనేజ్ చేసుకుంటుంది. ఎందుకంటే బిజినెస్ లాజిక్ కూడా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ వేరే హడూప్ అన్న వేరే అన్నీ కూడా ఈ సిమిలర్ లైన్స్లో ఉంటాయి. ఈ సిమిలర్ లాజిక్లో మెయింటైన్ చేసుకుంటూ వెళ్తాయి. కోర్స్ దాని పర్పస్ వేరే అయినా కూడా ఈ మాస్టర్ నోడ్ అండ్ వర్కర్ నోట్స్ అక్కడ కొద్ది డిఫరెంట్గా ఉంటుంది కాన్సెప్ట్, బట్ సిమిలర్ లైన్స్లో ఉంటాయి. అండ్ ఏంటంటే ఈ ప్రొవిజన్ ఉంటుంది అండ్ EC2లో ప్రొవిజన్ ఉంటుంది. అండ్ మనకు కావాల్సినప్పుడు ఏదన్నా పే చేసుకుంటాం. మన పే అండ్ యూజ్ టైప్లో ఉంటుంది ఇది. సో పే వాట్ ఎవర్ యూజ్ వెన్ ఎవర్ యూజ్ అనేది పే చేసుకుంటూ ఉంటాం. అండ్ ఏదైనా డ్యూరేషన్ ప్రకారం ఈ ఫార్గెట్ మెయింటైన్ చేసుకుంటాం. వీ కెన్ ఛార్జ్ ఆ టైంలో వాడినప్పుడు ఆ టైంకే మనం పర్చేస్ చేసుకుని ఛార్జ్ అయ్యేలాగా దీనిలో ఒక ఫ్లెక్సిబిలిటీ, ఒక మేనేజబిలిటీ ఉంది. ఇంకా ఆర్కెస్ట్రేషన్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో మన ప్రతిదానికి ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకొని లాగిన్ చేసి ప్యాచెస్ అని ఇన్స్టాల్ చేసుకొని ఇవన్నీ ఉండవు. వేరే క్లౌడ్ కంప్యూటింగ్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ప్యాచెస్ వచ్చినప్పుడు ఆ ప్యాచెస్ వర్షన్స్ అన్నీ మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. న్యూ ప్యాచెస్ ఉన్నప్పుడు అదొక రిక్వైర్మెంట్ అని తీసుకొని మనం ప్యాచెస్ అప్గ్రేడ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఆల్రెడీ కొత్త ప్యాచెస్ ఉన్నప్పుడు మనం ఆటో అప్గ్రేడ్స్ ఉంటాయి, లేకపోతే మనకి అలర్ట్ వస్తుంది. అలర్ట్ రావడం వల్ల మనం ఈజీగా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ పూర్తిగా ఇదంతా AWSలో మేనేజ్ అవుతుంది టోటల్గా. అండ్ ఎలాస్టిక్ స్కేల్ అప్ ఉంటుంది. ఎప్పటికైనా స్కేల్ అప్ అండ్ స్కేల్ డౌన్ మనకు నచ్చినప్పుడు, అంటే ఎక్కువ అవసరం లేదన్నప్పుడు కొద్ది తక్కువ స్కేలింగ్లో పెట్టుకుంటాం. మనకు చాలా అవసరం, ఎక్కువ డిమాండ్ ఉంది, ఎక్కువ ట్రాఫిక్ ఉంది అన్నప్పుడు స్కేల్ అప్ చేసుకుంటాం. ఈ ఆటో స్కేలింగ్ అనేది ఈ ఎలాస్టిక్ విధానంలో ఈ ఫార్గెట్లో ఉంది. అండ్ ఇంటిగ్రేషన్ చాలా బాగుంటుంది. అండ్ ప్రొడక్షన్ రెడీ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం డిప్లాయ్ చేసుకుని అప్లికేషన్ మనం హోస్ట్ చేసుకుని రన్ చేసే విధంగా ఈ ఫార్గేట్ని మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఇంటిగ్రేషన్ కూడా చాలా పవర్ఫుల్ ఉంటుంది. అండ్ కాంప్లయన్స్ అంటే ఏదైనా ఇలాంటివి సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఈ క్లౌడ్ కంప్యూటింగ్లో ఈ సెక్యూరిటీ కాంప్లయన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో చెప్పాలంటే ఈ ఫార్గేట్ అనేది ISO సర్టిఫైడ్, FIFA సర్టిఫైడ్. సో ఈ సెక్యూరిటీ కాంప్లయన్స్లో కూడా ఇది పాస్ అయింది. అండ్ ఎగ్జిక్యూషన్ కూడా చాలా టెన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ కంటైనర్స్ రన్ చేయవచ్చు ఎవ్రీ వీక్. టెన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ కంటైనర్స్ మనం రన్ చేసుకునే విధానంగా దీని ఒక ఆపరబిలిటీ అండ్ మెయింటైనబిలిటీ ఉంది. అండ్ మాస్టర్ కంట్రోల్ ప్లాన్, ఎప్పుడైనా ఫస్ట్ ఏదైనా AWS ఇన్స్టెన్స్ తీసుకున్నప్పుడు MCP అనేది మేనేజ్ చేసుకోవాలి. ఈ ఓవర్ హెడ్ ఆఫ్ ఆపరేషన్ ఇలాంటివన్నీ చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. కొన్నిట్లో చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి వేరే క్లౌడ్ కంప్యూటింగ్స్లో. సో ఇవన్నీ మేనేజ్ చేయడానికి మెయిన్ ఈ ఆర్కెస్ట్రేషన్ ఇంపార్టెంట్. అండ్ ఈ కంప్లైంట్ సపోర్ట్ ఉండటం వల్ల ఈ మిలియన్స్ ఆఫ్ కంటైనర్స్ రన్ చేసుకుంటుంది. అండ్ MCP కూడా చాలా ఈజీగా మేనేజ్ చేసుకుంటుంది. సో ఈ రకమైన ఫ్లెక్సిబిలిటీ దీనికి ఉంది. సో అందుకని చెప్పి మనం AWS ఫార్గేట్ అనేది వాడుతుంటాం. ఓకే, సో ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ మీద ఓకే ప్రెస్ చేయండి. సో నెక్స్ట్ నేను వీడియోస్లో ECS గురించి చెప్తాను, కుబర్నెటిస్ గురించి చెప్తాను. సో దాంతో మనకి పూర్తి ఐడియా వచ్చేస్తుంది. ఈ ఎలాస్టిక్ కంటైనర్ సర్వీసెస్ మనం ఏం వాడతాము, ఎలా వాడతాము అనేది మనకి చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో వన్ ఆఫ్టర్ వన్ మనకు కావాల్సిన డిస్క్రిప్షన్లో చూసుకొని మనం తెలుసుకోవచ్చు మెయిన్గా. ఓకే, థ్యాంక్ యూ.